ఓ శ్రీమద్ రామాయణము బాలకాండ 19వ సర్గ. దశరథుని చూచి విశ్వామిత్రుడు ఇలా అన్నాడు. ఓ దశరథ మహారాజా, ఇక్ష్వాకు వంశంలో పుట్టి వశిష్ఠుని పురోహితునిగా గల నీవు నేను ఏమి కోరినా నెరవేరుస్తాను అన్నావు. నేను వచ్చిన కార్యము చెబుతాను, జాగ్రత్తగా విను. నేను ఒక సిద్ధి కొరకు ప్రయత్నిస్తున్నాను, కొన్ని నియమాలు అవలంబిస్తున్నాను. కానీ ఆ నియమాలకు మారీచుడు, సుబాహుడు అనే ఇద్దరు రాక్షసులు అవరోధము కలిగిస్తున్నారు. యజ్ఞవేదిక మీద రక్తమును మాంసమును పడవేసి అపవిత్రము చేస్తున్నారు. ఆ ప్రకారంగా ఆ వ్రతము చెడిపోయింది. అందువల్ల నిరాశతో నీ వద్దకు వచ్చాను. నేను ఆ రాక్షసులను కట్టడి చెయ్యగలను, కాని వ్రత సమయములో కోపము తెచ్చుకోకూడదు. ఆ కారణం చేత నాకు ఒక వీరుడి అవసరం వచ్చింది. నీ కుమారుడు మహావీరుడైన రాముని నాకు ఇమ్ము. రాముడు ఆ రాక్షసులను సంహరించడానికి సమర్థుడు. రాముడు ఆ రాక్షసులను సంహరించి ముల్లోకములలో కీర్తివంతుడవుతాడు. ఆ మారీచ సుబాహులను రాముడు తప్ప వేరెవ్వరూ చంపలేరు. నీవు పుత్ర వ్యామోహముతో వెనకాడకుము. ఈ రామునికి ఏం అపకారము కలగకుండా నీకు అప్పచెబుతాను. ఓ దశరథ మహారాజా, రాముని గురించి నీకన్నా నాకు వశిష్ఠునకు మాత్రమే ఎక్కువగా తెలుసు. నీకు నీ కుమారుడు రాముడు సామాన్యుడుగా కనపడుతున్నాడు. కాని రాముని అసలు స్వరూపము మా వంటి తపస్సాలులకు మాత్రమే తెలుసు. ఓ రాజా, నీవు ధర్మాత్ముడవైతే నీ రాముని కీర్తి ముల్లోకములకు తెలియవలెనంటే నీ పురోహితుడు వశిష్ఠుని మంత్రులను సంప్రదించి రాముని నా వెంట పంపు. ఎందుకంటే నా యాగము 10 దినములు జరుగుతుంది. ఆ 10 దినములు రాముడు నా వెంట ఉండాలి. బట్టి సమయము మించిపోకుండా ఒక నిర్ణయము తీసుకో, నీకు క్షేమం కలుగుతుంది అని పలికాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు రాక్షసులను చంపడానికి రాముని పంపు అన్న మాట విన్నప్పటి నుండి దశరథుడు శోకంతో కుమిలిపోతున్నాడు. విశ్వామిత్రుని మాటలు దశరథునికి పిడుగుపాటులాగా తగిలాయి. సింహాసనము మీద కూర్చోలేకపోయాడు దశరథుడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 19వ సర్గ సంపూర్ణము. శ్రీమద్ రామాయణము బాలకాండ 20వ సర్గ. దశరథుడు విశ్వామిత్రునితో దుఃఖముతో కూడిన గద్గద స్వరంతో ఇలా అన్నాడు. ఓ మునీశ్వర, నా రాముడు 16 సంవత్సరములు కూడా నిండని బాలుడు. రామునికి రాక్షసులతో యుద్ధము చేయగల శక్తి, పరాక్రమములు ఉన్నవి అని నేను అనుకోవడం లేదు. నా వద్ద ఒక అక్షౌహిణి సైన్యము ఉంది. నేను దానికి అధిపతిని. నేను నా సైన్యముతో వెళ్ళి ఆ రాక్షసులను హతమారుస్తాను. నాకు అనుజ్ఞ ఇవ్వండి. నేను ధనుర్ధారిణై నా శరీరంలో ప్రాణములు ఉన్నంత వరకు యాగ సంరక్షణ చేస్తాను.
ఈ పనికి రాముడు అనవసరం కదా మునీంద్ర. ఎందుకంటే రాముడు వయసులో చిన్నవాడు, యుద్ధతంత్రములు తెలియనివాడు, ఇంకా యుద్ధ విద్యలు పూర్తిగా నేర్వనివాడు. మాయావులైన రాక్షసులతో యుద్ధం చేయడం రామునికి చేతకాదు. ఓ మునీంద్ర, రాముడు నాకు ప్రాణంతో సమానం. రాముడు లేనిది నేను జీవించలేను. రాముని నా నుండి వేరు చేయకండి. కావాలంటే నన్ను, నా సైన్యమును తీసుకొని వెళ్ళండి. రాముడు నా పెద్ద కుమారుడు. చాలా కాలం తరువాత కలిగిన పుత్ర సంతానము. రాముని నేను పంపలేను. ఇంతకు మునీంద్ర, ఆ రాక్షసులు ఎవరు? ఎక్కడివారు? ఎవరి కుమారులు? వారి పరాక్రమమేమి? వారికి అండగా ఎవరున్నారు? వారిని ఎలా ఎదుర్కోవాలి? పౌలస్త్య వంశంలో పుట్టినవాడు, విశ్రవసుని కుమారుడు, కుబేరుని సోదరుడు అయిన రావణుడు అనే రాక్షస అంశ కలవాడు ఉన్నాడు. వాడు మహాబలవంతుడు, వీర్యవంతుడు, బ్రహ్మచేత వరములు పొందినవాడు. లెక్కలేనన్ని రాక్షస సైన్యము కలవాడు. బ్రహ్మ ఇచ్చిన వరములతో గర్వించి ముల్లోకములలోని వారిని బాధిస్తున్నాడు. మారీచుడు, సుబాహుడు అనేవారు రావణుని సహచరులు. వారే ఇప్పుడు నేను చేయు యాగమునకు విఘ్నము కలుగచేస్తున్నారు. ఆ మాటలు విన్న దశరథుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ మహర్షి, మీరు చెప్పిన దానిని బట్టి చూస్తుంటే నేను ఆ రాక్షసుల ముందు నిలవలేను అని అనుకుంటున్నాను. అటువంటప్పుడు నా చిన్ని రాముడు వారిని ఎదిరించగలడా? దేవ, దానవ, గంధర్వులే రావణునికి ఎదురు నిలువలేనప్పుడు మానవులము మేమెంత? కాబట్టి నేను గాని నా కుమారుడు గాని ఆ రాక్షసులతో యుద్ధం చెయ్యలేము. నా కుమారుడు రాముడు నన్ను పున్నామ నరకము నుండి రక్షించేవాడు. సాక్షాత్తు యమునితో సమానమైన ఆ మారీచ సుబాహులను రాముడు ఎదుర్కొనలేడు. ఈసారికి మమ్ములను మన్నించి వదిలివేయండి అని ప్రార్థించాడు దశరథుడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 20వ సర్గ సంపూర్ణము. శ్రీమద్ రామాయణము బాలకాండ్ర 21వ సర్గ. ఎప్పుడైతే దశరథుడు రాముని యాగ సంరక్షణార్థము విశ్వామిత్రుని వెంట పంపను అని అన్నాడో, విశ్వామిత్రుడు ఆగ్రహోదగ్రుడు అయ్యాడు. ఆయన కోపం తారస్థాయికి చేరుకుంది. దశరథ, ఇక్ష్వాకుల వంశములో జన్మించిన నీవు ఆడిన మాట తప్పావు. ఇది రఘువంశము వారికి ఉచితము కాదు. ఆడిన మాటను తప్పడం నీకు ఉచితము అని తోస్తే నేను వచ్చిన దారినే వెళ్ళిపోతాను. ఇచ్చిన మాటను తప్పినా నీవు నీ భార్యాబిడ్డలతో సుఖంగా ఉండు. విశ్వామిత్రునికి కోపం వచ్చింది అని తెలుసుకున్నాడు పురోహితుడు, కులగురువు వశిష్ఠుడు. వెంటనే లేచాడు. దశరథుని వద్దకు వచ్చి ఇలా అన్నాడు. ఓ దశరథ మహారాజా, నీవు ఇక్ష్వాకు వంశంలో పుట్టావు. అటువంటి నీవు ఈ మాదిరి పుత్ర వ్యామోహంతో ధర్మము తప్పి ఆడిన మాట తప్పడం అంటే నీవు ఇప్పటిదాకా సంపాదించుకున్న పుణ్యమును నశింపచేసుకోవడమే. కాబట్టి నీవిచ్చిన మాట ప్రకారము రాముని విశ్వామిత్రుని వెంట పంపు. విశ్వామిత్రుడు వెంట ఉంటే నీ రామునికి వచ్చిన భయం ఏమీ లేదు. ఎందుకంటే
విశ్వామిత్రునికి తెలియని అస్త్రశస్త్రములు ఏమీ లేవు. ఆయనకు తెలిసిన అస్త్రశస్త్రములు దేవతలకు, రాక్షసులకు, గంధర్వులకు ఎవ్వరికీ తెలియవు. పూర్వము బృషాశ్వసుడు తనకు తెలిసిన అస్త్రశస్త్రములు అన్నీ విశ్వామిత్రునికి ఇచ్చాడు. ఆ అస్త్రములు సామాన్యమైనవి కావు. అవి దక్ష ప్రజాపతి కుమార్తెలకు జన్మించిన అస్త్రములు. అవి గొప్ప పరాక్రమము, శక్తి కలవి. పూర్వము దక్ష ప్రజాపతి కుమార్తె జయ అను ఆమె. రాక్షసులను సంహరించుటకు 50 మంది పుత్రులను కన్నది. వారు కామరూపులు, మహాబలురు, పరాక్రమవంతులు. వారే ఇప్పుడు అస్త్ర రూపములలో విశ్వామిత్రుని వద్ద ఉన్నారు. అవే కాదు, ఈ విశ్వామిత్రుడు కొత్త కొత్త అస్త్రములను సృష్టించుటలో కూడా సమర్థుడు. అటువంటి మహాపురుషుని వెంట రాముని పంపుటకు ఎందుకు సందేహిస్తావు? నీకింకో విషయం తెలుసా? ఆ రాక్షసులను చంపడానికి విశ్వామిత్రునకు ఒక క్షణం కూడా పట్టదు. అని నీకు నీ కుమారులకు పేరు ప్రతిష్టలు తీసుకురావడానికే నీ దగ్గరకు వచ్చి నీ కుమారుడు రాముని పంపమని అర్థిస్తున్నాడు. ఈ విషయం నీవు అర్థం చేసుకుని రాముని విశ్వామిత్రుని వెంట పంపు. కులగురువు వశిష్ఠుని మాటలకు ప్రసన్నుడయ్యాడు దశరథుడు. ముని విశ్వామిత్రుని వెంట పంపుటకు అంగీకరించాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 21వ సర్గ సంపూర్ణము.